హాయ్ అండి, నేను మీ మంజుని. ఈరోజైతే నేను మీకు చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తానండి. ముందుగా చికెన్ని చక్కగా కడుక్కోవాలా. కడుక్కున్నాక ఉప్పు, పసుపు, కారము, కొంచెం ఆయిల్ వేసి చక్కగా కలిపి దాన్ని పక్కకు పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 1 అవర్ అయినా నానబెట్టుకోవాలన్నమాట. అంటే దాన్ని చక్కగా పడుతుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుందండి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో కాసేపు దాన్ని మూత పెట్టుకొని పెట్టినా మంచిదేనండి. అదంతా బాగా పడుతుంది అనమాట, ఉప్పు కారము. అందుకని నేనైతే ముందుగా ఇట్లా చేసి పెట్టుకుంటానండి. అలాగే వీటికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే టమాటా, అల్లం, వెల్లుల్లి, నెక్స్ట్ దాల్చిన చెక్క, లవంగ, ఒక చిన్న 2 యాలకులు అయితే నేను తీసుకున్నానండి. ఆనియన్స్ ఒకటి పక్కకు ఉంచుకొని మిగతావన్నీ కూడా మిక్సీకి వేసి పేస్ట్ లెక్క పెట్టుకోవాలండి. చూడండి, ఆనియన్స్ ఒకటే పక్కకు ఉంచుకొని మిగతావన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం వేగినాక మనము ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. ఇవ్వండి, బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా లైట్గా. ఇప్పుడు మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. వేసుకొని చక్కగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అట్లనే ఉడకనియాలన్నమాట. ఉడికితే మనకి ఏంటంటే వాటర్ పట్టుకుంటుంది కదా, అంతా ఆ వాటర్ అంతా కూడా వాటర్తో దిగుతుంది అనమాట. దాంట్లోకి దిగి బాగా కుక్ అవుతుంది అనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం చూసినామంటే చూడండి ఇట్లా వస్తుంది అనమాట. అప్పుడు మనం పట్టి పెట్టుకున్నాం కదండి టమాటా అంతా, అల్లం వెల్లుల్లి ఆ పేస్ట్ అంతా కూడా మనం ఇందులో వేసి మొత్తం మళ్ళీ కలిగి పెట్టుకొని చక్కగా మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్కి ఒకసారి 2-3 మినిట్స్కి ఒకసారి చక్కగా కలుపుతుండాలన్నమాట. కలుపుతుంటే మనకి అడుగు గట్ట పట్టకుండా ఉంటుంది. అలాగే నేను కొంచెం వాటర్ కూడా వేసినానండి. కాసేపు అయినాక వేసి మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఈసారి మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు ఎప్పుడైనా స్టార్టింగ్లో హైలో పెట్టాలా, తర్వాత సిమ్లో పెడితే ఇట్లా బాయిల్ అవుతుంది అనమాట. చూడండి, మనకి ఆయిల్ పైకి తేలిందంటే మనకు ఉడికినట్టే అర్థం అనమాట, ఏ డిష్ అయినా కానీ. నేను దించే ముందు ధనియాల పొడి కూడా వేసుకున్నానండి కొంచెం. అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాక చక్కగా దించి పెట్టినా. చూడండి, అంత చక్కగా కుక్ అయిందనమాట. దీన్ని అయితే మనం కలర్ రైస్, చికెన్ అందరికీ తెలిసిందే, రైస్లో తినచ్చు, కలర్ రైస్లో తినచ్చు, చపాతీ, రొట్టె అన్నింటికీ బాగుంటుంది అనమాట. నేనైతే రైస్లోనే పెట్టినా మా పాపకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.